తెలంగాణలో ఎండలే కాదు పాలిటిక్స్ కూడా హీట్ పుట్టిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల పోటాపోటీ పర్యటనలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ వేదికగా కేసీఆర్, రేవంత్ రెడ్డి బహిరంగ సభలు నిర్వహిస్తున్నారు. జగిత్యాలకు మాజీ సీఎం కేసీఆర్ వెళ్తూ ఉంటే మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నారు. మేడిగడ్డ టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి రెండోసారి వెళ్తున్నారు. ఏడాది తర్వాత బహిరంగ సభలో పాల్గొంటున్నారు గులాబీ బాస్ కేసీఆర్. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలే టార్గెట్ గా కేసీఆర్ స్పీచ్ ఉంటుందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. బహిరంగ సభలో సీఎం రేవంత్, కేసీఆర్ స్పీచ్లపై ఆసక్తి నెలకొంది. కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శేఖర్. చూస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేదికగా ఈరోజు అధికార ప్రతిపక్షానికి సంబంధించినటువంటి నేతలు పర్యటన, అలాగే వారు ఏం మాట్లాడతారన్నది కూడా కొంత ఆసక్తికరంగా ఉంది. ఎట్లా కనిపిస్తోంది పరిస్థితి? ఎస్ అనుశ్రీ, మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఒకే రోజు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి ఒకే జిల్లాలో పర్యటనలు కొనసాగుతూ ఉన్నాయి. మేడిగడ్డ సర్కిల్గానే గడిచినటువంటి 2 సంవత్సరాలుగా రాజకీయం అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటూ ఉన్నారు. మరొకసారి మేడిగడ్డ ఉమ్మడి కరీంనగర్ సర్కిల్ వేదికగానే అధికార విపక్షాల పొలిటికల్ హీట్ పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈరోజు ఆ మేడిగడ్డ పర్యటనకు ముఖ్యమంత్రి అట్లాగే మంత్రుల బృందం వెళ్తూ ఉంది. గడిచిన వారం 10 రోజుల్లోనే 2 సార్లు మేడిగడ్డకు సంబంధించినటువంటి పునరుద్ధరణ మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాగే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షలు చేశారు. పునరుద్ధరణకు సంబంధించినటువంటి పనులు వేగవంతం చేయాలి, వచ్చేటువంటి వర్షాకాలం లోపే అక్కడ జరగాల్సినటువంటి టెస్టులన్నీ కంప్లీట్ చేసి రీడిజైన్కి సంబంధించినటువంటి కార్యాచరణ మొదలు పెట్టాలన్నటువంటి ఆలోచనలో సర్కార్ ఉంది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మీద 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది గత ప్రభుత్వం. ఆ నిధులన్నీ కూడా వృధాగా అయిపోయాయి. ఆ ప్రాజెక్టు వల్ల 1 ఎకరానికి కూడా నీళ్లు రాలేదంటూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఈరోజు జాయిన్ అవుతా ఉన్నారు. జగిత్యాల వేదికగా బహిరంగ సభను బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ బహిరంగ సభలో జీవన్ రెడ్డి కేసీఆర్ ఆధ్వర్యంలో జాయిన్ అవుతా ఉన్నారు. అయితే కేసీఆర్ ఏం మాట్లాడతారు? ఏడాది తర్వాత మళ్ళీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొంటూ ఉన్నారు. ఏడాదికి ముందు వరంగల్లో మాట్లాడినటువంటి ఆయన గత 1 ఇయర్ పాలన మీద పెద్ద ఎత్తున కూడా విమర్శలు చేశారు. ఇప్పుడు 2.5 సంవత్సరాల పాలన మీద కేసీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేశారు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి విషయం మీద ఎలాంటి మాటలు మాట్లాడతారు అన్నది కొంత ఆసక్తికరంగా ఉందని చెప్పుకోవచ్చు అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శేఖర్.